అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో మావిగన్ అంశాన్ని మరోసారి తెర మీదకి తెచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మావిగన్ రాజధానిగా ఉంటుంది. మావిగన్ రాజధానిగా కావాలి అనుకున్న వాళ్ళు వైసీపీకి ఓటు వేయాలి. వచ్చే ఎన్నికల్లో ఇదే రెఫరెండంగా వెళ్తాం, ఇదే మేనిఫెస్టోలో పెడతాం అని చాలా స్పష్టంగా చాలా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో అమరావతి పనులు ఆపేస్తాం, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదు, మేము అధికారంలోకి వస్తే అమరావతి ఇంకా ఉండదు అని చెప్పకనే చెప్పారు. మరి దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? నేను 3 వీడియోలు చేస్తాను ఈరోజు ఈ అంశం మీద. అందులో ఒకటో వీడియో ఈ మావిగన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నారు అనేది డీకోడ్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అంత సాదాసీదా వ్యక్తి కాదు. ఆయన అమరావతి వద్దు, మావిగన్ తీసుకొస్తున్నామని ఇప్పుడు నుంచి 3 ఏళ్ల ముందు నుంచి మావిగన్ మా రాజధాని అని చెప్పారు అంటే ఖచ్చితంగా ఒక సంకేతం ఇచ్చినట్టు రాజకీయంగా తన ప్రత్యర్థులకు అండ్ రాష్ట్ర ప్రజలకు కూడా. ఆ సంకేతం ఏంటి అనేది దీన్ని డీకోడ్ చేద్దాం. ఇక రెండోది, నెక్స్ట్ వీడియోలో అసలు దీనికి కేంద్రం అనుమతులు ఉంటాయా, చట్టబద్ధమైన పరిరక్షణ అమరావతికి ఎంతవరకు ఉంది, మావిగన్ వస్తే చట్టం ఏం చెప్తోంది, ఇదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మరో వీడియోలో అమరావతికి ఎంత ఖర్చు, మావిగన్కి ఎంత ఖర్చు, వీళ్ళు చెప్తున్నది ఏంటనేది ఇంకో వీడియో. మొత్తం 3 వీడియోలు చేస్తాను, ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి. సో మొత్తం చూడండి, నచ్చితే కంటెంట్ నచ్చితే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. సో ఇప్పుడు మావిగన్ను మనం డీకోడ్ చేస్తే ఫస్ట్ది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అన్నారంటే అమరావతికి పెట్టుబడులు రాకుండా ఆపడానికి. ఫస్ట్ టార్గెట్ అదే. అమరావతిలో ప్రస్తుతం క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం జరుగుతోంది కదా, అలాగే జాతీయ స్థాయి బ్యాంకులు వస్తున్నాయి, విద్యా సంస్థలు వస్తున్నాయి, అనేక కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయి. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే, ఇవన్నీ వస్తే ఖచ్చితంగా అమరావతి బ్రాండ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో ఇవన్నీ వస్తే తనకు రాజకీయంగా నష్టం, అమరావతి అభివృద్ధి చెందుద్ది, రాజధాని అభివృద్ధి చెందుద్ది, ఆ క్రెడిట్ కూటమికి దక్కుద్ది. సో అందుకే నేను అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉండదు, మావిగన్ రాజధాని అవుద్ది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ద్వారా ఎవరైనా అమరావతిలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఆలోచిస్తారు, అరే 2029లో ఒకవేళ జగన్ గెలిస్తే మా పెట్టుబడులన్నీ వేస్టే కదా అని ఆలోచిస్తారా లేదా? ఇప్పుడు మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇస్తామని ప్రభుత్వం టెండర్లకు వెళ్తే ఒక్కరంటే ఒక్కరికి కూడా టెండర్ వేయలా, ఒక్క కాలేజీ కూడా ప్రస్తుతానికి పీపీపీ మోడ్లో ఇవ్వాల. ఎందుకని? ఎవరు టెండర్లు వేయలేదు. ఎందుకు వేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే టెండర్లన్నీ రద్దు చేస్తాం, జైలుకు పంపిస్తాం ఎవరైతే టెండర్లకు వేస్తాం వాళ్ళని. దాంతో అందరూ భయపడ్డారు, ఎందుకు బాబు మాకు ఈ కాంట్రవర్సీ అని. ఇప్పుడు అలాగే ఏ పారిశ్రామికవేత్త అయినా, ఎంత పెద్ద పారిశ్రామికవేత్త అయినా సరే తాము పెట్టే పెట్టుబడులకు రక్షణ కోరుకుంటారు, భద్రత కోరుకుంటారు. ఫస్ట్ ₹1 పెట్టుబడి పెట్టాము అంటే ఆ రూపాయి పోకుండా ఉండాలి, ఒక 5 పైసలో 10 పైసలో తిరిగి రావాలి అనుకునేటట్టు కోరుకుంటారు. అలా కాకుండా రూపాయి పెట్టుబడి పెట్టేది రిస్క్లో ఉండాలి అని ఎవరూ కోరుకోరు. అందుకని ఆ రిస్క్ క్రియేట్ చేయడానికి అమరావతి విషయంలో, రాష్ట్ర రాజధాని విషయంలో పెట్టుబడిదారులకు ఒక భద్రత లేకుండా ఒక రిస్క్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయడానికి, పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్రల ప్లాన్లో భాగంగా మేము వస్తే రాజధాని అమరావతి కాదు అని చెప్పారు. ఇక రెండోది, అమరావతి అంటే ఎంతైనా చంద్రబాబు గారి బ్రాండ్ కదా. 2014లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక, టీడీపీ అధికారంలోకి వచ్చాక 2015 అక్టోబర్లో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అలా ప్రకటించిన తర్వాత చంద్రబాబు గారి స్పష్టమైన విజన్, ₹1 ఖర్చు లేకుండా 33,000 ఎకరాల భూ సమీకరణ దగ్గర నుంచి ₹1 జేబులో డబ్బులు తీయకుండా ఆ భూములనే డెవలప్ చేసి, ఆ భూములనే వివిధ సంస్థలకు ఇచ్చి, డబ్బులు తీసుకొచ్చి బ్యాంకుల్లో తాకట్లు పెట్టి బ్యాంకు లోన్లు తీసుకొచ్చి ఇప్పుడు అమరావతి పనులు జరుగుతున్నాయి. సో ఒక చంద్రబాబు గారి దూరదృష్టి, చంద్రబాబు గారి ముందు చూపు, చంద్రబాబు గారి విజనరీ ఆలోచన, చంద్రబాబు గారి యూనిక్నెస్ సృష్టించడంలో, ఒక నగరాన్ని సృష్టించడంలో ఆయన పాత్ర ఉంది. కాబట్టి అది రాకుండా ఉండాలి అంటే, మళ్ళీ అమరావతి ఇలా కొనసాగింది అనుకోండి, భవిష్యత్తులో అమరావతి ఒక బ్రాండెడ్ సిటీ అయ్యింది అనుకోండి, మంచి సిటీ అయింది అనుకోండి, ఆ పేరు ఎప్పటికైనా చంద్రబాబు గారికే ఉంటుంది కదా. అది రాకుండా ఉండాలి అంటే అమరావతి పనులు జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే తాను ఒక అనిశ్చితి, తాను ఒక భయాందోళన, ఒక గందరగోళం క్రియేట్ చేయాలి. అది ఎప్పుడూ కూడా జనం మైండ్లో ఉండాలి. సో ఎందుకంటే మీకు దీనికిను ఈ పాయింట్కి లింక్ ఉంటుంది. జాతీయ స్థాయిలో ఏపీ క్యాపిటల్ ఇష్యూ అనేది ఎప్పుడూ కూడా రగులుతూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే టపిమని అమరావతి అని ఇప్పుడు చెప్తారు కదా. అది చెప్పకూడదు. ఊరుకోబోయి మళ్ళీ జగన్ వస్తే మావిగన్ కదా మీ క్యాపిటల్ అని అంటారుగా. అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ విషయంలో ఒక రకమైన అనిశ్చితి, ఒక రకమైన భయాందోళనలు
దేశం జాతీయ స్థాయిలో ఉంటే ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు గారికే కదా నష్టం, టీడీపీకే కదా నష్టం. జాతీయ స్థాయిలో పరువు పోద్ది, అమరావతికి ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వదు. అమరావతిని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలి, పెట్టుబడిదారులను ఆకర్షించాలి అని టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చూస్తుంటే అసలు మేము అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కాదు, మావిగన్ రాజధాని అని చెప్పడం ద్వారా ఒక అనిశ్చితి, ఒక భయాందోళన, ఒక రిస్క్ జాతీయ స్థాయిలో క్రియేట్ చేయడానికి, అమరావతి ఏపీ శాశ్వత రాజధాని కాదు అనే ఒక రకమైన అనిశ్చితి క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ఊసెత్తారు. ఇక మరొకటి పనుల్లో అనిశ్చితి, అంటే పనుల్లో కూడా గందరగోళం. రెండో విడత భూ సమీకరణ, ఇది మరో ఇంపార్టెంట్ పాయింట్. ఆల్రెడీ మొదటి విడత 33,000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటో 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కల్లారా చూశారు. ఆ రైతుల్ని అవమానించి వాళ్ళ మీద కేసులు పెట్టి, ఆ మహిళలను ఈడ్చుకెళ్ళి అరెస్టులు చేసి, వాళ్ళని దూషించి కొట్టి, వాళ్ళు ఉద్యమం చేసేలా చేసి చాలా ఇబ్బందులు పెట్టారు రైతులను, మొదటి విడత భూములు ఇచ్చిన రైతుల్ని. ఇప్పుడు రెండో విడత ప్రభుత్వం భూ సమీకరణ చేస్తోంది. సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పడం ద్వారా ఏంటంటే, మీరు రెండో విడత భూమి ఇవ్వద్దు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా కొనసాగించం, మీరు ఇచ్చిన భూములు వేస్ట్ అయిపోతాయి, వృధా అయిపోతాయి, ఈ ప్రభుత్వం ఏమీ కట్టడాలు చేయదు, మేము వచ్చాక అసలు కొనసాగించం, రాజధాని ఆపేస్తాం, మీరు ఇవ్వడం వేస్ట్ అని ఒక రకంగా. అలాగే పనుల్లో కూడా, ఎందుకంటే ఇక్కడ రాజధాని పనులు జరగాలంటే బ్యాంక్ లోన్లు కావాలి, నిధుల సమీకరణ కావాలి, ఒక ప్లానింగ్ కావాలి, టెండర్లు వేయాలి. ఇలా టెండర్లు వేసేవాళ్ళు సగం పనులు చేశాక బిల్లులు రాకపోతే ఓకే, ఇప్పుడు ఒక 5,000 కోట్లకి ఎవరో టెండర్ వేస్తారు, 2029 నాటికి ఒక 3,000 కోట్లు పనులు చేస్తారు, వాళ్ళకు ఒక 1,800 కోట్లు 2,000 కోట్ల బిల్లులు వస్తాయి, 1000 కోట్లు 500 కోట్ల బిల్లులు ఆపుతారు అనుకుందాం. అప్పుడు గవర్నమెంట్ మారితే బిల్లులు ఇవ్వరుగా. సో ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళలో కూడా ఒక భయం, రైతుల్లో ఒక భయం. దీని ద్వారా పనులు జరగకుండా చేయొచ్చు, పనుల విషయంలో ఒక గందరగోళం క్రియేట్ చేయొచ్చు, ఒక అనిశ్చితి క్రియేట్ చేయొచ్చు. ఇది అంటే ఎన్ని ప్లాన్స్ చూడండి. మావిగన్, మేము అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కాదు మావిగన్ అని చెప్పడం వెనక జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఎన్ని ఉన్నాయో చూడండి. సో సరే, ఇది వాళ్ళకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఈ రాష్ట్ర ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారుగా, రాష్ట్ర ప్రజలు తేల్చుకుంటారు. మావిగన్ రాజధానిగా కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు, అమరావతి రాజధానిగా కావాలంటే చంద్రబాబు గారికి ఓటేస్తారు. ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇది మాత్రం చాలా డేంజరస్ గేమ్, రాష్ట్రానికి ఒక రకమైన హెచ్చరిక లాంటిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన గొయ్యి తానే తవ్వుకున్నారు. ఇంకా రాష్ట్ర ప్రజల వంతు, ఆ గొయ్యిని పూడుస్తారో ఆ గొయ్యిలో పార్టీనే పూడుస్తారా అనేది రాష్ట్ర ప్రజల వంతు. సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో మనం ప్రమోట్ చేస్తున్నాం కదా ఒక ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్, laddupallem.com, laddupallem.com. ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే మంచి ఐటమ్, హెల్దీ ఐటమ్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇది స్పెషల్ ఏంటంటే మహిళలేనండి, ఎవరు కూడా పురుషుల ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మహిళలు వాళ్ళకు వాళ్ళే ట్రైనింగ్ అయ్యి వాళ్ళకు వాళ్ళే ఒక స్వయం ఉపాధి యూనిట్ పెట్టుకొని మంచి ఆర్గానిక్ హెల్దీ ఫుడ్ ప్రోడక్ట్స్ చేస్తున్నారనమాట. చూడవచ్చు వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ చూడండి. ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, అలాగే ఆల్మండ్ లడ్డు, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు, ఇటువంటివి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర. క్యాష్యూ లడ్డు కావచ్చు, అలాగే చియా సీడ్స్ లడ్డు కానీ, డేట్స్ పౌడరు, డ్రై డేట్స్ లడ్డూలు, గోందు లడ్డు, గోందు కటోరా లడ్డూలు, ఒక 21 రకాల లడ్డూలు ఉంటాయి. అలాగే రకరకాల హాట్ స్నాక్స్ ఉంటాయి, మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ, నట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ చేసిన లడ్డూలు, హాట్ స్నాక్స్, పౌడర్స్ ఉంటాయి. వాటితో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. సో మీకు ఇవన్నీ కావాలి అనుకుంటే ఇదిగో కారపొళ్ళు కూడా ఉంటాయి. కరివేపాకు కారపొడి, కొబ్బరి కారం పొడి, కంది కారం పొడి అని, అలాగే కొర్ర జంతికలు, కొర్ర మురుగులు, కొర్రపూస, కొర్ర రిబ్బన్ పకోడా, కొర్ర లడ్డు, మొరింగా పౌడరు, మొరింగా కారం పొడి, మినప లడ్డు, మఖానా లడ్డు, మల్టీగ్రెయిన్ లడ్డు అని, ఇలా లడ్డూలు కానీ పౌడర్స్ కానీ కారపళ్ళు కానీ రకరకాలు ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్ ఉంది చూసారా, ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా ఈ వెబ్సైట్లో అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు, మీకు ఏం కావాలంటే అది. థ్యాంక్ యూ వెరీ మచ్.